ఎసిక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. పల్నాడు, అనంతపురం జిల్లాలో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అల్లర్లు చోటు చేసుకున్న అన్ని ప్రాంతాల్లోనూ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, నిందితుల వివరాలను సిట్ అధికారులు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు, అరెస్టు కావాల్సిన వారి లిస్టును కూడా అధికారులు సేకరించారు. ఇక రెండు పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 150 పేజీలలో ప్రాథమిక రిపోర్టు సిద్ధం చేసిన అధికారులు 2 రోజుల్లో తుది నివేదిక రెడీ చేయనున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తున్నారు. పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డ 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా నిందితులు అరెస్ట్ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ప్రస్తుతం పల్నాడుతో పాటు రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగినటువంటి 3 జిల్లాల ఘటనలపైన సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చిత్తూరు, అనంతపురం, అదేవిధంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘటనల ఆధారంగా చేసుకుని ఇప్పటికే పోలీసులు ప్రత్యేకమైనటువంటి కేసులు నమోదు చేశారు. అదేవిధంగా సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి టీమ్స్ రంగంలో దిగిన తర్వాత మరికొంతమందిని గుర్తించి దాదాపుగా 1400 మందిని ఇప్పటివరకు గుర్తించి వారిని అరెస్టు చేసేటువంటి క్రమంలో ఉన్నారు. ఇప్పటికే 150 మందిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు కొంతమందికి 41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ముందస్తుగా వారికి నోటీసులు జారీ చేయడం, వారికి సంబంధించి ప్రమేయం ఉన్నటువంటి ఆధారాలతో వాళ్ళని ప్రశ్నించిన తర్వాత వారు ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా వారిపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పల్నాడు ఘటనకు సంబంధించి కూడా ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆయనకి కోర్టులో ఉపశమనం లభించడం, 5వ తారీఖు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఘటనలను ఏదైతే వీడియో ఫుటేజ్కి సంబంధించి, అదేవిధంగా వెబ్ కెమెరాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే బయటపడినాయో వాటిని ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని ఘటనలో పోలింగ్ బూత్ బయట జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి, గొడవలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికలు రిలేటెడ్గా జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు పోలీసు దర్యాప్తుతో పాటు సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు 3 జిల్లాలకి కూడా 13 మంది సిట్కి సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తుకి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు, సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తులో ఇప్పటికే ప్రాథమికమైనటువంటి నివేదిక అందించినప్పటికీ కూడా అందులో భాగంగా మరింత లోతుగా దర్యాప్తు చేసేటువంటి పనిలో ప్రస్తుతం సిట్కి సంబంధించినటువంటి టీమ్స్ ఉన్నాయి. వినీత్ బ్రిజాల నేతృత్వంలో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి సిట్కి సంబంధించినటువంటి టీమ్స్ ఇంకా కూడా ఆయా జిల్లాల్లో ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కేసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారో ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి చట్టాలకు సంబంధించి, సెక్షన్లకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అవసరమైతే అదనంగా సెక్షన్స్ ను కూడా పొందుపరచాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రాథమిక నివేదికలో భాగంగా కూడా చాలా మంది లిస్ట్ కూడా వచ్చేసింది. మరోపక్క తుది నిర్ణయం ఏదైతే తుది నివేదిక ఎప్పటిలోపు వస్తుందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రాథమికమైన నివేదిక డీజీపీకి అందింది. డీజీపీ నుంచి సిఎస్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీసీయూ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి మరికొన్ని విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మాచర్లకు సంబంధించినటువంటి ఘటనతో పాటుగా అనంతపురం తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనలో నేరుగా కొంతమంది పోలీసులు ఉన్నారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమవుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాలు, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేసినటువంటి ఘటనలో పోలీసులు అదే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ వైరల్గా మారాయి. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? నేరుగా పోలీసులే వెళ్లి సీసీ కెమెరాలను పగలగొట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అందులో ఎవరి ప్రమేయం ఉంది? పోలీసుల పైన ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఉంది? వారి చర్యలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? బ్యాక్గ్రౌండ్లో వారిని నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న అంశాలను కూడా ప్రస్తుతం విచారణ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సిట్కి సంబంధించినటువంటి టీము పూర్తిగా పారదర్శకంగా కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి కేసుల్లో పోలీసులు కూడా పాత్ర ఉన్నారన్న ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు మరికొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతుంది.
పూర్తిగా స్పష్టంగా చట్టానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా సిట్ని ఏర్పాటు చేయడం, సిట్కి సంబంధించినటువంటి సభ్యులను కూడా ఎంపిక చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు సిట్కి సంబంధించి ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక రావడానికి కొంతవరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అధికారులు చెబుతున్నట్టుగా 2 రోజులు గడువు పడుతుందని చెబుతున్నప్పటికీ కూడా ఫుల్ ప్లెడ్జ్గా సిట్కి సంబంధించినటువంటి టీం ఈ 3 జిల్లాల్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడం, వీడియో ఫుటేజీలు, వెబ్ కెమెరాల ద్వారా వచ్చినటువంటి ఆధారాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించి రిలేటెడ్గా జరిగినటువంటి ఘటనలో పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో 200 మీటర్ల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా మరికొంత వరకు కూడా అల్లర్లకు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్గా వచ్చినటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఎవరి పాత్ర ఉంది? ఎందుకంటే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కూడా బదిలీ చేయడం, వారిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ ఘటనలపైన సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంత ఉంది, అందులో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి? జిల్లా కలెక్టర్లపైన బదిలీ వేటు వేశారు, ఎస్పీలపైన కూడా సస్పెన్షన్ వేటు వేసినటువంటి సంచలనమైనటువంటి ఘటనలు జోడు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ కేసుకు సంబంధించి, ఈ 3 జిల్లాల కేసులకు సంబంధించినటువంటి తీవ్రత మరింతగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఫోకస్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా పెట్టినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఫుల్ పేజ్గా డీటెయిల్స్ని తీసుకోవడం, అందులో కేసుకు సంబంధించినటువంటి వివరాలు, అందులో కుట్రకోణం ఏముంది, అందులో ఎవరికి లబ్ధి ఉంది, లబ్ధి ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ప్రభావం ఏ పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ పొరుదుబలంతో పోలీసులే నేరుగా వెళ్లి సీసీ కెమెరాలను పగలగొట్టారు, అందులో ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఎవరికి ఎలాంటి లబ్ధి చేకూరింది, అందులో జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎస్పీలకి ఉన్నటువంటి పాత్ర, జిల్లా ఎస్పీలు ఎందుకు ఈ వ్యవహారంలో స్పందించకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే బెదిరింపులు ఏమైనా ఉన్నాయా, మరో రకమైనటువంటి ప్రలోభాలు ఏమన్నా జరిగినాయా, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్. హరీష్, మీరు చెప్పినట్లుగానే ఈ విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా అటువైపు టీడీపీపై కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే అటు వైసీపీ నేతలు కూడా అంటున్నారు ఎక్కువగా టీడీపీ నేతలు పెట్టిన కేసులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటూ అటు వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? పోలింగ్ బూత్కి సంబంధించినంత వరకు కూడా పర్టికులర్ పోలింగ్ బూత్ మాచర్ల లాంటి ప్రాంతంలో, అదేవిధంగా తాడిపత్రి లాంటి ప్రాంతంలో, అనంతపురం లాంటి ప్రాంతంలో కొన్ని వీడియోస్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ వీడియోస్ బయటకు రావడం ఎలా సాధ్యమైంది? ఒక రకంగా చెప్పాలంటే పోలింగ్ బూత్ బయట అంటే వీడియో కెమెరాలతో షూట్ చేశారు కాబట్టి అవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు, వాటన్నిటికి సంబంధించిన బ్రాడ్కాస్ట్ అంతా కూడా రాష్ట్రంలో సిఈసి దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియోలు బయటకు రావడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వీడియోస్ తమ ప్రమేయం లేకుండా వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. అయితే ఇందులో ఎవరి పాత్ర ఉంది అన్న దాని మీద కూడా కొంతవరకు కూడా అధికార పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారులు, పోలీసులు ఎంతగా కుమ్మక్క అయితే కానీ ఇలాంటి వీడియోస్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అధికారులు అదేవిధంగా పోలీసులు కుమ్మక్క అయినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వత్తాసు పలికేటువంటి క్రమంలో భాగంగానే వీడియోకి సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించినంత వరకు కేవలం ఏదైతే ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే బయట పెట్టారు. అంతకుముందు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి, అదే పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి, అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, అదే పోలింగ్ బూత్ బయట 200 మీటర్ల పరిధిలో టీడీపీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి కానీ ఎలాంటి వీడియోస్ని కూడా బయటకు తీసుకురాలేదు. సో ఇప్పుడు ఆ వీడియోస్ ఏవైతే బయటకు వచ్చినాయో అందులో వైసీపీని బ్లేమ్ చేసేటువంటి పూర్తిగా వీడియోని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి వీడియోస్, టీడీపీ ఏదైతే ఘర్షణకు పడిందో, ఘర్షణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ను కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఏదైతే బయటపడినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని ఆధారంగా కూడా చేసుకుని అటు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీకి ఎన్నికల సంఘానికి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. చూసుకున్నట్లయితే అటు పల్నాడు జిల్లా విషయానికి వస్తే కూడా నిన్న దాదాపుగా 60 మందికి పైగా అరెస్టులు అయినట్టు తెలుస్తుంది. ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయా? పల్నాడు జిల్లాలో పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ఏ పార్టీ వారు ఎక్కువగా ఉన్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?
నరసరావుపేట అదేవిధంగా మాచర్లకు సంబంధించినటువంటి ఘటనలు ఏవైతే జరిగినాయో నరసరావుపేటలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంటి మీద హాస్పిటల్ మీద దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా మాచర్లకు సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి ఇష్యూస్, విధ్వంసానికి సంబంధించినటువంటి వీడియోస్, ఈ మొత్తానికి సంబంధించి మాచర్ల ఘటనకు సంబంధించి జిల్లాలో పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వీడియోస్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపుగా నరసరావుపేట పరిధిలో జరిగినటువంటి ఘటనలో, మచిలీపట్నంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి నరసరావుపేట కోర్టులో ఇప్పటికే 40 మందిని అరెస్ట్ చేసి వారందరినీ కూడా అనుమానితులుగా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకంగా ఎప్పటికప్పుడు అరెస్టులు చేసి వారికి ఆయా కేసుల్లో ఏదైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులు ఆధారంగా చేసుకుని అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి కూడా పల్నాడు ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ఇటు కేసుల నమోదుకు సంబంధించినటువంటి అంశాలు, అనుమానితులు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం, ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేది కూడా పూర్తిగా వివరాలు సేకరించేటువంటి పనుల దర్యాప్తులో పోలీసులు సిట్టికి సంబంధించినటువంటి టీం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మరో 2 రోజుల పాటు సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సిట్టికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిన తర్వాత దానికి సంబంధించినటువంటి నివేదిక ఫైనల్ అవుతుందా, లేదంటే రోజుకు ఒక వీడియో బయటకు వస్తుంది, రోజుకు ఒక వీడియోకి సంబంధించినటువంటి ఫుటేజ్ బయటకు వస్తుంది, అందులో ఉన్నటువంటి అనుమానితులు ఎవరో, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏమిటి అనేది కూడా విచారణలో వెల్లడి కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.